ఉల్లిపాయ లేనిదే ఏ కూరకి కూడా రుచి రాదు. నిత్యం వంటల్లో వాడే ఉల్లి గృహిణులకు కన్నీళ్లు తెప్పిస్తూ ఉంటుంది. ఆ ఆవిరికి కళ్ళు మండిపోతాయి మరి. అయితే ఇప్పుడు తనను పండించిన రైతులకే కన్నీళ్లు తెప్పిస్తోంది ఉల్లి. భారీగా ధరలు పతనమైపోవడంతో ఉల్లి రైతు లబో దిబోమంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఈ రోజుల్లో ఉల్లిపాయల ధరలు పడిపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఉల్లిపాయలు మార్కెట్లోకి రావడంతో ధరలు కేజీకి కేవలం 30 పైసలకే చేరాయి. రైతులను ఈ పరిస్థితి చాలా బాధ పెడుతోంది. కర్నూలు మార్కెట్ షెడ్లలో ఉల్లిపాయల బస్తాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. ఉల్లిపాయలు అమ్మకానికి తీసుకుని రావాలని వచ్చిన వాహనాలు రోడ్లపై గంటల తరబడి వేచి ఉండవలసి వస్తుంది. రైతులు ఆవేదనతో ఉన్నారు. చాలా మంది కన్నీళ్లు సైతం పెట్టుకుంటున్న దారుణమైన పరిస్థితి కర్నూలు మార్కెట్లో కనిపిస్తోంది. కర్నూలు మార్కెట్లో క్వింటాకి కేజీ 30 పైసలకు మాత్రమే ఉల్లి కొంటున్నారు. ఇది చరిత్రలో అత్యల్ప ధర. పెట్టుబడులు తిరిగి రాక లాభం లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. మహారాష్ట్ర నుండి వచ్చే ఉల్లిపాయలతో తెలుగు రాష్ట్రాలలోని ఉల్లి రైతులకు భారీ నష్టం కలుగుతుందని అంటున్నారు. స్థానిక పంటపై దీనివల్ల ప్రభావం పడుతుందని రైతులు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లిపాయలను కొద్ది రోజులు తెలుగు రాష్ట్రాలలోకి రానివ్వకుండా చేస్తే స్థానిక రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని చెబుతున్నారు. కర్నూలు జిల్లా రైతులు ఉల్లి సాగులో ముందంజలో ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉల్లి పంటకు అనుకూలమైన నేలలు ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే వర్షాలు కురిశాయి. దీంతో మే నెలలోనే రైతులు పెద్ద ఎత్తున ఉల్లి సాగు చేపట్టారు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రావాల్సిన ఉల్లి పంట జూలైలోనే మార్కెట్కు రావడం మొదలైంది. కర్నూలు ఉల్లి మార్కెట్కు పంట భారీగా వచ్చింది. ఉల్లి దిగుబడి బాగా పెరగడంతో మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కొనేవారు లేక రైతులు నష్టపోయారు. ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు రాష్ట్రంలో ఉల్లి ధరలు పతనమవుతున్న వేళ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధరల పతనంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఆర్థిక భరోసా అందించాలని నిర్ణయించింది. ఉల్లిని ఎంత ధరకు అమ్మారనే విషయంతో సంబంధం లేకుండా ప్రతి హెక్టారుకు 50,000 రూపాయల చొప్పున సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఉల్లి రైతుల కష్టాలను తీర్చడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం ఉల్లి ధరలు పడిపోయి అప్పుల పారిన రైతులకు అండగా నిలబడాలని నిర్ణయించింది. క్వింటా ఉల్లికి 1,200 రూపాయలు మద్దతు ధర ఇస్తోంది. తాజాగా మరొక నిర్ణయం తీసుకున్నారు. హెక్టారుకు 50,000 నష్ట పరిహారం కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నగదు నేరుగా ఉల్లి రైతుల ఖాతాలలో జమ కానుంది. దీనివల్ల రాష్ట్రంలోని 30,000 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఖజానాపై 100 కోట్ల వరకు భారం పడనున్నట్లుగా అంచనా.